నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ కు స్టీల్ ప్లాంట్ అనే పదం పలికే అర్హత కూడా లేదన్న హోంమంత్రి అనిత. కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. కూటమి పాలనలో రాష్ట్రం ఆటవిక రాజ్యంగా మారిందన్న వైసీపీ నేత సజ్జల. దేశంలో ఎక్కడా లేని అరాచకం, హింసాకాండ ఏపీలో జరుగుతోందని మండిపాటు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియో తక్షణమే ప్రకటించాలి. కార్మిక ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. వైసీపీ అధినేత జగన్ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అంశంపై గత 5 ఏళ్లలో జగన్ వ్యవహరించిన తీరును తప్పుబడుతూ ఘాటైన ఆరోపణలు చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డికి విశాఖ స్టీల్ ప్లాంట్ అనే పదం పలికే అర్హత కూడా లేదని హోంమంత్రి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను రాజధాని అవసరాల కోసం వినియోగించుకోవాలని జగన్ భావించారని, ఈ విషయాన్ని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి స్వయంగా వెల్లడించారని అనిత పేర్కొన్నారు. మన ఉక్కు మినిస్టర్ గారు, మన కుమారస్వామి గారు హుటాహుటిన రాత్రి 10:30 కల్లా, అంటే సంఘటన జరిగిన 6 అవర్స్లో కేంద్ర మంత్రి కుమారస్వామి గారు విశాఖపట్నం రావటం, స్టీల్ ప్లాంట్కి రావటం, స్టీల్ ప్లాంట్ సందర్శించటం, అక్కడ ఎలాగ ఇన్సిడెంట్ జరిగిందనేది చూడటం, చూసిన తర్వాత వచ్చి ఎగైన్ హాస్పిటల్స్కి వెళ్ళి హాస్పిటల్లోని ప్రమాద బాధితుల్ని పరామర్శించి మళ్ళీ తిరిగి వెళ్ళటం కూడా జరిగింది. తర్వాత 2 గంటలకి అదే ఉక్కు మినిస్టర్ ఎంఓఐఎస్ మన భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ గారు కూడా రావటం, నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా ఆయన ఉండి వెళ్ళటం కూడా జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మీకు తెలిసినవే, మళ్ళీ ఎందుకు గుర్తు చేయాలి. అది వచ్చిన తర్వాత కూడా కుమారస్వామి గారు స్వయంగా తనే ఎటువంటి ప్యాకేజ్ ఇస్తున్నాము, ఈరోజు మృతుల కుటుంబాలకి ఎలా అండగా ఉంటున్నాము, ఏదో వచ్చామా డబ్బులు ప్రకటించామా చేతులు దులుపుకున్నామా వెళ్ళిపోయామా అన్నది కాకుండా మృతుల కుటుంబాలకి వాళ్ళకి భరోసా కల్పించాలి, వాళ్ళ జీవితంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు అని వాళ్ళకి లైఫ్ టైం భరోసా ఇవ్వడానికి ముందుకొచ్చిన కుమారస్వామి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎన్డీఏ కూటమి తరఫున. ఆ టైంలో వచ్చి ఎప్పుడూ లేని విధంగా స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఉన్న ప్యాకేజీని ప్రకటించి ఆ రోజు బాధితులకు అండగా నిలబడిన పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తున్నాం. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, అతని పేరు చెప్తేనే నవ్వొస్తుంది, పులివెందుల ఎమ్మెల్యే గారు వచ్చారంట. వచ్చి అంటే విషయం ఏంటంటే ఎవరికైనా మినిమం కామన్ సెన్స్, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు జై జై నినాదాలు లేకపోతే అరుపులు కేకలు వేసుకోం. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే దగ్గర వేసినా వేయకపోయినా తర్వాత విషయం, కానీ కామన్ సెన్స్ని బట్టి ఉంటుంది. కానీ మినిమం మనిషి అంటే మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి పిచ్చి పిచ్చి అరుపులు కేకలు వేయరు. కానీ ఇతను హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ రప్ప బ్యాచ్ బయట ఎలాగ అరుపులు కేకలు వేసారో ప్రత్యక్షంగా మీరందరూ కూడా చూశారు. నాకు అర్థం కానిది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా లోకేష్ గారికి ఉన్న అభిమానుల కన్నా ఎక్కువ ఉన్నాడు ఆయనకి. అందరూ కూడా వెనకదంతా రప్ప బ్యాచే కదా. ఆఫ్ కోర్స్ అది వాళ్ళ కామన్ సెన్స్కి వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. కానీ నాయకుడు అన్నవాడు ఇక్కడ అరవకూడదరా బాబు అని చెప్పాలి, అది కూడా పక్కన పెట్టేయండి. వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి నంగనాచి కబుర్లు మాట్లాడుతూ ఉంటే నిన్న నాకు షెడ్యూల్లో చూసా, అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గనిపించట్లేదా లేకపోతే ఏంటి పరిస్థితి? ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అన్న పదం పలకడానికి కూడా అర్హత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఉంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండేటప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తాము అని చెప్పి ప్రకటించిన తర్వాత మీకు ఒక వీడియో కూడా చూపించాలి. ఈరోజు వచ్చి స్టీల్ ప్లాంట్ నేను కాపాడాను అని మాట్లాడాడు కదా, ఆ మాట్లాడిన వ్యక్తి తాలూకా అతని దగ్గర మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఎల్వి సుబ్రహ్మణ్యం గారని అతని దగ్గర సిఎస్ చేస్తున్నారు. ఆయన ఒక వీడియో నాకు ఇందాక చూస్తూ ఉంటే నాకు ఆ వీడియో కూడా వచ్చింది. స్టీల్ ప్లాంట్కి 5 సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి నిరాహార దీక్షలు చేసి 100 రోజుల పైగా, అంటే 100ల కొద్ది రోజులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే ఒక్క రోజైనా విశాఖపట్నానికి ఇన్నిసార్లు వచ్చారు కదా, అప్పుడు ఒక్కరోజైనా స్టీల్ ప్లాంట్ తాలూకా వాళ్ళని పిలిచి మాట్లాడుకోవడం కానీ అక్కడికి వెళ్ళడం కానీ చేశారా?
కనీసం స్టీల్ ప్లాంట్ ఏ రోజైనా చూసారా? ఒక ముఖ్యమంత్రి హోదాలో స్టీల్ ప్లాంట్ ఏ రోజైనా చూసారా? అంతమంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం పోయి ఎయిర్పోర్ట్కి పిలిపించుకుంటాడు. ఆ 4-5 ఎయిర్పోర్ట్కి పిలిపించుకొని మాట్లాడాడు. దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు కూడా కనీసం అక్కడికి వెళ్ళడానికి ఓపిక లేక అదే యూనియన్ నాయకులు 7 హిల్స్ పిలిపించుకొని మాట్లాడాడు. ఈయన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ స్టీల్ ప్లాంట్ గురించి చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నాడు. ఈయన ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి కదా. పైగా మాట్లాడతాడు ప్యాకేజీల గురించి. ఈరోజు వైసీపీ పొన్నూరు ఇన్ఛార్జ్ అంబటి మురళి ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. వారికి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఆటవిక రాజ్యంగా మారిందన్నారు. రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లారని, దేశంలో ఎక్కడా లేని అరాచకం, హింసాకాండ ఏపీలో జరుగుతోందని మండిపడ్డారు. సమర్థత కలిగిన పోలీసు అధికారులను పక్కన పెట్టారని, తమకు అనుకూలమైన పోలీసులతో ప్రత్యర్థులను వేధిస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు నిత్యకృత్యంగా మారాయని, అత్యంత దారుణమైన పాలనను ప్రజలు ఇప్పుడు చూస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేస్తున్నారో అవన్నీ కాకుండా వాటి మీద ఇంకా 2 3 వేరే కూడా ఇస్తాం, కొత్తవి ఇస్తామని ఊదరగొట్టిన వాళ్ళు, ఆ తర్వాత అసలు ఉన్నవి కూడా ఊడబీకడం అనేది, అది కూడా కక్షతో చేసినట్టుగా ఉన్న పథకాలన్నీ, ఉదాహరణకు ఆరోగ్యశ్రీ లాంటిది ఉంది, అది ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టింది. ఆ తర్వాత చచ్చినట్టు అందరూ అమలు చేయక వాళ్ళు కూడా ఎవరున్నా చేయక తప్పని కార్యక్రమం. ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారిది తీయాలని వాళ్ళ కోరికన్నా, ఆ ఉన్నదాన్ని ఏమాత్రం కదిలించినా ఎక్కడ వ్యతిరేకత వస్తుందనే భయంతో నీరు గార్చడం మొదలుపెట్టారు. దాన్ని మెల్లగా ఇచ్చేయారు కానీ పూర్తి ఎత్తేలా. ఇప్పుడు ఏకంగా ఎత్తేసే దీనికి బరి తెగించిపోయారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మొదలుపెట్టినవైతే పేర్లు మార్చి అరాకొర ఇవ్వడము లేదా పూర్తి ఎత్తేయడము 2 చేశారు. అందుకే 5 ఏళ్లలో 15 ఏళ్ళు 20 ఏళ్ళంత కాలంలో చేసే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పే 40 ఏళ్ళలో 45 ఏళ్ళ అనుభవం లేదా 75 ఏళ్ల వయసు, దేశ రాజకీయాలు చక్రం తిప్పే చరిత్ర అంతా పక్కన వెళ్ళిపోయి ఆయన 15 ఏళ్ళ చూపిస్తే ఈయన 15 ఏళ్ళు వెనక్కు తీసుకెళ్ళింది అనేది మనకి 2 ఏళ్లలోనే కనిపిస్తుంది. రాష్ట్రాన్ని 15 years 20 years వెనక్కు తీసుకెళ్ళిపోయాడు. ఏదో వచ్చామా పరిపాలించినామో పోయినామని ఉన్నా బాగుండేదేమో, కాదు నేను ఏదో రాష్ట్రం మీద కక్ష కట్టిన వ్యక్తి ఎట్లా బిహేవ్ చేస్తాడో వ్యవహరిస్తాడో ఈ 2 ఏళ్లలో అది పూర్తి విశ్వరూపం చూపించాడు. అది అందరం గమనిస్తున్నాం. ఎక్కడన్నా సిన్సియర్గా పనిచేసేవాళ్ళు ఉంటే వాళ్ళు నిస్సహాయ పరిస్థితిలో ఉండేట్టు, లేదా వాళ్ళని తీసుకెళ్ళి వీఆర్లోనో పక్కన పడేసి తన చెప్పు చేతుల్లో ఉండే ఒక సిస్టమ్ను తయారు చేసి 2 ఏళ్లలో అది రికార్డు సాధించినాడు. జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ సంక్షోభ సమయం 2 ఏళ్ళు తీసేస్తే 3 ఏళ్లలో దేశంలోనే అగ్రగామిగా సంక్షేమంలో కానీ మిగిలిన వాటిలో కానీ ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం రికార్డు స్థాయిలో వేరే వాళ్ళు కేంద్రంతో సహా అక్కడ ఒకటి ఉంది, ఒక స్టేటు కొత్తగా ఫస్ట్ టైం సీఎం అయినా ఆయన చూపుతున్నవన్నీ ఆదర్శప్రాయంగా ఉన్నాయి, నిజంగా అమలు చేయగలిగినవి, అమలు చేయాల్సినవని భావించి ప్రశంసలు ఇస్తుంటే ఈయన వచ్చి రివర్స్ రికార్డ్ ఏదైతే ఉండకూడదనుకున్న వర్స్ట్ అతి నికృష్టమైన పాలన, రాక్షస పాలన ఎట్లుంటుంది అనేది 2 ఏళ్లలోనే చూపించాడు. బహుశా గతంలో ఆయన పాలనలో కూడా ఇంత అన్యాయమైంది ఉండింది చంద్రబాబు నాయుడు పాలనలో. ఇది 2 ఏళ్ల అనుభవం. అందుకే నేను ఇంతకుముందు అన్నట్టు 2 years అయింది. 2 years అయిన సందర్భంగా మనము ప్రతి సంవత్సరం ఇంక్లూడింగ్ కోవిడ్తో సహా ఆ టైంలో సహా ప్రభుత్వం అంటే ఇట్లుండాలి, నిజంగా ప్రభుత్వంతో వేరే పని ఏముంది, ప్రజలకు ఎప్పుడు అవసరం అవుతుంది, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకు ఏది చేయగలిగినప్పుడే అవసరం. మిగిలిన టైంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతుంటారు. ప్రభుత్వం ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా ప్రజలు ఉంటారు. 2 ఏళ్లలోనే ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్నాడు అనేది మనకు ఒకటి కనపడుతుంది. వెళ్ళి చెప్పుకోవడానికి ఒక్క పథకము లేదు, ఒక్క రీజన్ లేదు. ఇంకా ఏం చేస్తున్నాడా అంటే ఇంతకుముందు నేను నెట్టు తప్పుడు కేసులు పెట్టడం, అడ్డంగా ఎక్కడికెక్కడ తొక్కి ఇది చేయడం, అది వైఎస్ఆర్సీపీని దాటిపోయింది. సామాన్యులందరూ కూడా దీనికి బాధితులు అవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మొదలైన ఈ అణచివేత, ఈ ఎక్కడికెక్కడ తప్పుడు కేసులో ప్రశ్నించే గొంతును ఇది చేయడం అనేది
ఇప్పుడు అది మామూలు జనం మీదకి అందరి మీదకి పోతుంది. ఇది సహజంగానే జరుగుతుంది. ఏ నిరంకుశత్వం, ఏ నియంత పాలనలో అయినా ఏది జరుగుతుందో అది ఇప్పుడు మనం చూస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియో తక్షణమే ప్రకటించాలని విశాఖ జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జగ్గు నాయుడు డిమాండ్ చేశారు. జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి నష్టపరిహారం ప్రకటించి కుటుంబాలను ఆదుకుంటుందని, మృతులు క్షతగాత్రుల కుటుంబాలు 1000 కళ్లతో ఎదురు చూశారని, కానీ వారికి న్యాయం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో విస్ఫోటనం జరిగి మరణించిన కుటుంబాలని పరామర్శ చేయడం కోసం నిన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వచ్చారు. బాధితుల్ని పరామర్శ చేశారు. బాధితులు 1000 కళ్ళతో ఎదురు చూశారు వారి రాక కోసం. ఎందుకంటే వాళ్ళు వస్తారు, ₹1 కోటి నష్టపరిహారం ప్రకటిస్తారని చెప్పి ఆశించారు. కానీ వాళ్ళ ఆశని నిలుపుతూ వీళ్ళిద్దరు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన ఇచ్చినటువంటి ప్యాకేజీ ఏదైతుందో అదే ప్యాకేజీ మళ్ళీ వీళ్ళు ప్రకటించారు. ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నట్టు ప్రకటించలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు యాజమాన్యం చనిపోయినటువంటి వాళ్ళకి ప్రతి కుటుంబానికి ఒక పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పని ₹5 లక్షల పరిహారం ఇస్తామని చెప్పని యాజమాన్యం ప్రకటించింది. అదే ప్రకటన వీళ్ళు చేశారు. వీళ్ళు చేయాల్సిందేంటి? ఇదే ప్రభుత్వం 2024లో అనకాపల్లి జిల్లా అస్తాపురం సభలో ప్రశంసా ఫార్మాలో కార్మికులు ప్రమాదం మరణిస్తే ఒక కుటుంబానికి ₹1 కోటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదం జరిగి కార్మికులు మరణిస్తే, కార్మికులతో పాటు బయట సాధారణ ప్రజలకు మరణిస్తే వారికి ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించారు. మరి స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఏం చేశారు ప్రభుత్వానికి? ఎవరికెంత ద్రోహం చేస్తున్నారు? ప్రైవేట్ పరిశ్రమలో మరణిస్తే ₹1 కోటి ప్రకటిస్తున్నారు. ఒక ప్రభుత్వ సంస్థలో తాము చేయని వారికి వాస్తవంగా ఈ ప్రమాదం కారణం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు కానీ నాణ్యమైన రాణ్యం సరఫరా చేసి కావలసిన ఉద్యోగస్తుల నుంచి సరైన యంత్రం పెట్టుకుంటే ఉంటే ఈ ప్రమాదం జరుగుతుండేది కాదు, ప్రాణాలు కోల్పోయేది కాదు. మేము ఒక్కనే చెప్పదలుచుకున్నాం పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా మారింది నువ్వు, మార్చింది నువ్వు, నీ బుద్ధులు మారారు. కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా గత 1950 రోజుల నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోట్లాడుతున్నారు. నువ్వు చెవేరా వారసుని అన్నావు, అలాగే భగత్ సింగ్ వారసుని అన్నావు. కానీ ఈ రోజుల్లో నరేంద్ర మోడీ గారికి సనాతన ధర్మం అని చెప్పి ఊడిగిలు చేస్తూ ఉన్నావు. కాబట్టి మారింది నువ్వు, నీ ఆలోచనలు. అంతకుముందు నాతో ఎవరు కార్మిక సంఘాలు రాలేదన్నావు. కార్మిక సంఘాలు మీకు అండగా నిలిస్తే రమ్మంటే మీరు రాకుండా వెళ్ళి సినిమా షూటింగ్ చేసుకున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం మాట్లాడలేదు, పోట్లాడలేదు. అలాగే చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే మీ కుటుంబ సభ్యులు చనిపోయారా, మీరు డబ్బులు ఇచ్చేయండి అని అడుగుతున్నారు. డబ్బులు ఇమ్మని అడుగుతాం, కార్మికుల భరోసా కల్పించండి అని అడుగుతాం. ఈ రోజు లోకేష్ బాబు గారు ఎకరం 99 పైసలకు ఇస్తే తప్పని అడుగుతున్నాడు. మేము అడుగుతున్నాం, చనిపోయిన కార్మికుల కుటుంబాలకి ₹1 కోటి ఇస్తే తప్పేంటి? కాబట్టి నీకు ఏమాత్రం మానవత్వం ఉన్నా నువ్వు ₹1 కోటి ప్రకటించు. నువ్వు ప్రకటించిన ₹5 లక్షల కూడా అది ఆలయ మేనేజ్మెంట్, స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఇస్తుంది తప్ప ప్రభుత్వం ₹1 ఇవ్వటం లేదు. కాబట్టి నువ్వు పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి భూములు పందారం చేయడం కోసం కాదు ఉన్నది. ప్రైవేట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికుల యొక్క శ్రేయస్సు, కార్మిక కుటుంబాల యొక్క బాగోగులు చూడాలి. ఈ రోజున ప్లాంట్ లో మరో కార్మికుడు ఇటువంటి ప్రమాదం జరిగినా నాకు ప్రభుత్వం ఆదుకుంటుంది అన్న భరోసా కల్పించేటట్టుగా మీరు ఉండాలి తప్ప తెలంగాణ నూరేళ్ళగా ఉండకూడదు. కాబట్టి మీరు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నిన్న లోకేష్ గారు మాట్లాడిన మాటలు మాత్రం చాలా బాధ కలిగిస్తున్నాయి. ఎందుకంటారా, మనం రాజకీయాలు చేస్తున్నామని అంటున్నారు. రెండు, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా కాబట్టి మీరు ఈరోజు ఈ గొడవ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఇంట్లో చనిపోతేనే అడగాల? ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు అరుస్తాయి కదా, మనం మనుషులం కదా.
మరి మనుషులు అయినప్పుడు తోటి మనిషి అన్యాయంగా చనిపోయాడు. నిన్న చనిపోయిన వాళ్ళలో కాలి బూడిదైపోయిన వాళ్ళలో వాళ్ళు తప్పేమైనా ఉందా? కదా అన్యాయంగా చచ్చిపోయిన వాళ్ళు ఈ దేశం కోసం ముక్కు ఉత్పత్తి చేస్తూ చచ్చిపోయారు. ఈ దేశం గర్వించదగ్గ మనుషుల వాళ్ళు, దేశభక్తుల వాళ్ళు. అలాంటి వాళ్ళు చనిపోతే వాళ్ళకి తగిన నష్టపరిహారం ఇవ్వకపోతే, కార్మిక సంఘాలుగా మేము అడగకపోతే ఎవరు అడుగుతారు? మళ్ళీ ఇంకొక ఎటకారం, అడుగుతారులే, ఇచ్చేస్తాంలే, ఎంతైనా అడుగుతారు, ఆయుధం పోయింది అని అన్నాడు. మాదేం పోతుంది? మాదే, ఆ డబ్బులన్నీ మావే. మేము కష్టపడి సంపద సృష్టించి ప్రభుత్వానికి పన్నులు కడితే ఆ పన్నుల్లోంచి ఇవ్వాలి. మీ జోబులోని చెప్పట్లేదు, మీ నాన్నగారు జోబులోని చెప్పట్లేదు, పవన్ కళ్యాణ్ జోబులోని చెప్పట్లేదు, మోడీ జోబులోని చెప్పట్లేదు. అది మా డబ్బు, మా డబ్బు కాబట్టి మేము ఇవ్వమని అడుగుతున్నాం. ఖచ్చితంగా ఇవ్వాలి. ఎకరా 99 పైసలకి కార్పొరేట్స్ ఇస్తున్నాం, ఇస్తే తప్పేంటి అని అడిగా. ఇప్పుడు మేము అడుగుతున్నాం. ఒక మనిషి చనిపోయారు, 8 మంది చనిపోయారు, 6 తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ ₹1,00,00,000 ఒక్కొక్కరికి నష్టపరిహారం ఇస్తే తప్పేంటది మేము కూడా అడుగుతున్నాం. ఇది ప్రజా సొమ్ము, మీ సొంత సొమ్ము కాదు కాబట్టి ప్రజలకు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.